Hi friends, welcome back to our YouTube channel. 2009 నవంబర్ 4 ఉదయం 3:45 ముంబై నగరం ఇంకా పూర్తిగా మేలుకోలేదు. వీధి దీపాలు మసకగా వెలుగుతున్నాయి. చల్లని గాలి ఖాళీ రోడ్ల మీదుగా నెమ్మదిగా వీచుతోంది. ఆ నిశ్శబ్దంలో ఒక యువకుడు తన బైక్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని పేరు శ్రీను. గోవా వరకు 12 గంటల బైక్ జర్నీ చేయాలని అతను చాలా రోజులుగా ప్లాన్ చేశాడు. బ్యాగ్ స్ట్రాప్ను బిగించి బైక్ స్టార్ట్ చేశాడు. జర్నీ స్టార్ట్ అని తనతోనే నెమ్మదిగా చెప్పుకుంటూ ముంబై నగరాన్ని వదిలి బయలుదేరాడు. మొదటి కొన్ని గంటలు ప్రయాణం సాధారణంగానే సాగింది. కొద్దికొద్దిగా ట్రక్కులు కనిపించాయి. దూరంగా టీ స్టాళ్లు కనిపించాయి. బైక్ ఇంజిన్ శబ్దం మాత్రమే అతనికి తోడుగా ఉంది. సుమారు ఉదయం 6:30 సమయానికి రోడ్డు పూర్తిగా ఖాళీగా మారిపోయింది. అదే సమయంలో అతని జీపీఎస్ సిగ్నల్ ఒక్కసారిగా పనిచేయడం ఆపేసింది. కొద్దిసేపటికి ముందుకు ఒక పాత తుప్పుపట్టిన బోర్డు కనిపించింది. నిజల్ రోడ్, షార్ట్కట్టు కోస్టల్ హైవే. దాని కింద చిన్నగా ఒక వాక్యం గీసి ఉంది, ఆగకండి. శ్రీను నవ్వుకున్నాడు. గ్రామాల్లో ఇలాంటి కథలు సాధారణమే అని అనుకుని ఆ రోడ్డులోకి మళ్ళాడు. ఆ రోడ్ అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. ఇల్లు లేవు, దుకాణాలు లేవు. రెండు వైపులా ఎత్తైన చెట్లు చీకటి టన్నల్లా మారాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి వెనుక నుండి ఒక స్వల్పమైన శబ్దం వినిపించింది. మరో బైక్ ఇంజన్లాగా. అతను రియర్ వ్యూ మిర్రర్ చూశాడు. ఏమీ లేదు. కాని శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. అతను స్పీడ్ తగ్గించాడు. శబ్దం కూడా తగ్గింది. అతను వేగం పెంచాడు. శబ్దం కూడా పెరిగింది. ఇప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన ఒక మనిషి నిలబడి కనిపించాడు. పాత బట్టలు వేసుకుని తల వంచి నిలబడి ఉన్నాడు. శ్రీను బైక్ ఆపి అడిగాడు, ఇది హైవేకి వెళ్తుందా? ఆ మనిషి నెమ్మదిగా తల ఎత్తాడు. అతని ముఖం అసహజంగా తెల్లగా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రీను వెనుక వైపు చూపించాడు. శ్రీను వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ కనిపించలేదు. మళ్లీ ముందుకు చూసేసరికి ఆ మనిషి అక్కడ లేడు. ఇప్పుడు భయం అతనిలో మొదలైంది. 10 నిమిషాల తర్వాత అతను షాక్ అయ్యాడు. అదే తుప్పుపట్టిన బోర్డు మళ్లీ కనిపించింది. ఇంకో 20 నిమిషాల తర్వాత మళ్లీ అదే బోర్డు. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఏదో వింత జరుగుతోంది. అప్పుడే అతని ఫ్యూయల్ మీటర్ ఒక్కసారిగా ఖాళీకి చేరుకుంది. హెడ్లైట్ 2 సార్లు ఫ్లిక్కర్ అయింది. రియర్ వ్యూ మిర్రర్లో అతను చూశాడు. బైక్ వెనుక ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. ఒక నల్లటి నీడ. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కాని మిర్రర్లో మాత్రం ఆ నీడ కనిపిస్తూనే ఉంది. భయంతో అతను వేగంగా బైక్ నడిపాడు. కొంత దూరంలో ఒక చిన్న దేవాలయం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి బైక్ ఆపాడు. బైక్ ఆపగానే ఇంజన్ స్వయంగా ఆఫ్ అయింది. చల్లని గాలి ఆగిపోయింది. మిర్రర్ మళ్లీ సాధారణంగా మారింది. దేవాలయం నుండి ఒక వృద్ధ పూజారి బయటకు వచ్చాడు. నిజల్ రోడ్డు మీదుగా వచ్చావా అని అడిగాడు. శ్రీను తల ఊపాడు. పూజారి నిట్టూర్చి చెప్పాడు, ఆ రోడ్డు చాలా ఏళ్ల క్రితమే మూసేశారు. రాత్రి ఒంటరిగా వెళ్లేవాళ్లు ఒకే రోడ్డు తిరిగి తిరిగి కనిపిస్తుందని చెబుతారు. కొందరి తిరిగి రావు కూడా. శ్రీను వెనక్కి చూశాడు. చెట్ల మధ్య దూరంగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. సూర్యోదయం అయ్యే వరకు అతను అక్కడే ఆగిపోయాడు. తర్వాత గోవా వైపు ప్రయాణం కొనసాగించాడు. అతను సురక్షితంగా చేరుకున్నాడు. కాని ఆ రోజు తర్వాత శ్రీను ఎప్పుడూ రాత్రి ఒంటరిగా ప్రయాణించలేదు. ఎందుకంటే కొన్ని రోడ్లు మనం వెళ్లడానికి కాదు, మరికొన్ని ప్రయాణికులకు సీటు అవసరముండదు.